గుడ్ ఈవినింగ్. ఇగో మా బాబు ఏం చేస్తుండో చూపిస్తారండి. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నాకు పని తప్పించిండు. అయిందా నాన్న టీ? ఓ మెల్లగా మెల్లగా పోయి ఏందది టీ పెడతాడు ఫ్రెండ్స్ మా బాబు. నాకు కొంచెం చేతనైతలే పెట్టా టీ పెట్టు అంటే సరే మమ్మీ అని చెప్పేసి వచ్చిండు. కింద పోతుంది నాన్న. ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. అయిపోయిందా? హాయ్ చెప్పలే ఇక్కడ. హాయ్. ఎంతమందికి చెల్లకేది? ఇది ఒకటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, ఇది ఒకటి నాకు, ఇది ఒకటి నీకు. మరి డాడీకి? డాడీకి ఇది. అది నీక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అన్నావుగా. అంటే వాళ్ళు వచ్చి తాగుతారా? అంటే వాళ్ళ పేరు చెప్పాలి, మనం తాగాల అంతే. అంతేనా? టీ అయిపోయిందా? ఏం లేదా టీలకి? ఏమా మమ్మీ కోసం కొంచెం ఏమన్నా తెస్తే తిని కూర్చుంటుందిగా మమ్మీ. అదే చేయితోని టీ పెట్టిన చేయితోనే కొంచెం ఏమన్నా తీసుకొస్తే. చాయ్ పెట్టామని ఇంకా బిస్కెట్లు కూడా తయారు చేయమన్నా. ఫ్యాక్టరీ ఉండాలి. టీ అయితే పెట్టింది ఫ్రెండ్స్. టీ సూపర్ ఉంది. మీరు తాగిరా ఫ్రెండ్స్ టీ? ఏం చెప్తావు? మాట్లాడవా? మా పాప అయితే లేదు ఫ్రెండ్స్, ఆడుకోవడానికి వెళ్ళింది. రేపు ఒక్కటే రోజు అమ్మా కన్నయ్య స్కూల్ లాస్టా? సంక్రాంతి హాలిడేస్. సంక్రాంతి హాలిడేస్ అంటే సంకలు కొడుతున్నారు మా పిల్లలు. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయినాయి. ఎగ్జామ్ బాగా రాసినావా? రాసిన. పేపర్ 2 సెకండ్లకే అయిపోయింది. అవునా? బెటర్ అయినా? అది రిపోర్ట్ కార్డు చెప్తారు, మనం ఎట్లా చెప్తాం? అంతేనా? చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఏమంటున్నాడు. రిపోర్ట్ కార్డు చెప్తారు. టీ అయితే పెట్టుకొచ్చిండు కానీ కనీసం ఒక బిస్కెట్ తెచ్చిస్తాం మమ్మీ. టీ పెట్టేదే మా ఆయన కొనుక్కోవాలంట. చెల్లెడిపోయింది ఏమో. అమ్మాయి అయితే బయట ఆడుకుంటుంది ఫ్రెండ్స్. టీ అయిపోయినాక వచ్చి మమ్మీ నాకు టీ అంటది. టీ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు? ఒక చిన్న గేమ్ పెట్టాలి ఈరోజు, ఆడుకుందామా? టాస్క్ ఏదన్నా ఒకటి చిన్నది. ఏం చేస్తున్నావు మమ్మీ? కూరగాయలు చదువుతున్నా నాన్న. డాడీ కూరగాయలు తెచ్చిండు, 2 డేస్కే తీసుకొచ్చిండు. ఇంకో టమాటా కేజీ తెచ్చిండు. ఇంకా మనం ఊరెళ్తాం కదా, ఎందుకులే అని చెప్పేసి 2 డేస్కి తెమ్మన్నా. మొత్తం ఆకుకూరలే పట్టుకొచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, తోటకూర, పాలకూర అమ్మినట్టే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ముందలు వేసుకొని కూర్చున్నా, ఇక మా బాబు ముందలు వేసుకొని కూర్చున్నావు అని అంటాడు. అమ్ముతున్నట్టే ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి పొద్దుడికి వండడానికి కట్ చేయాలి. కన్నయ్య నాకు ఒకటి అది గిన్నె ఇస్తే ఇప్పుడు పాలకూర వండమన్న డాడీ. కవర్ వేసి పెడితే మిర్చి తీయాలి. హాయ్ హాయ్ హాయ్. అయిపోయింది నాన్న కర్రీ. పాలకూర శనగపప్పు ఫ్రై. అడిగేస్తే అయిపోతుంది. పెట్టేసి ఇక్కడనే ఉంటాయి. ఇంకా రైస్ పెట్టేస్తే అయిపోతుంది. కానీ కర్రీ అయ్యింది. కర్రీ అయ్యింది. రైస్ పెట్టేసి కొన్ని ఇంట్లు ఉన్నాయి, ఇవి కడిగేస్తా. వస్తున్నా మమ్మీ.
కూరగాయలు చదరాలి మరి కూరగాయలు మొత్తం చెత్తవండి